విశేషం ఏమంటే మా సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నుండి ఒక రేర్ డిసీజ్ను ట్రీట్ చేయడం జరిగింది. దాన్ని మీతో షేర్ చేసుకుందామని పిలిచాను. ఈ డిసీజ్ పేరు ఏంటంటే ట్రేకోఈసోఫేజియల్ ఫిస్టులా విత్ ఈసోఫేజియల్ అట్రీషియా. ఇది అరుదుగా వచ్చే వ్యాధి. ఈ బేబీలో ఏంటంటే సర్జరీ 1 డే, ఫస్ట్ 2-3 డేస్లోనే సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆ సర్జరీ కూడా ఎంతో క్లిష్టతరమైంది. ఆ సర్జరీని కూడా మేము సక్సెస్ఫుల్గా చేసి ఒక ఎత్తు అయితే, దాని తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్ ఈ బేబీలో చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చింది. ఒకటి న్యూమోథొరాక్స్, ఒకటి సెప్టిక్ షాక్, ఒకటి రిఫ్రాక్టరీ హైపోటెన్షన్, ఒకటి మల్టిపుల్ ఎక్స్టుబేషన్ ఫెయిల్యూరు, ఫంగల్ సెప్సిస్, ఇవన్నీ ఇన్ని రకాల కాంప్లికేషన్స్ వచ్చిన బేబీ ఈ సర్జరీతో రికవరీ కావడం అనేది చాలా అరుదైన విషయం. నాకు తెలిసి వైజాగ్లో దిస్ ఇస్ ద ఫస్ట్ కేసు అనుకుంటాను. సర్జరీ చేయడం వేరు, ఆ తర్వాత వచ్చిన ఇన్ని కాంప్లికేషన్స్తో రికవరీ అవ్వడం. హాస్పిటల్ స్టే కూడా ఆల్మోస్ట్ ఆల్ 76 days ఈ రోజుకి. ఆల్మోస్ట్ ఆల్ ఆ బేబీ వెంటిలేటర్ మీద కానీ సిపాప్ మీద కానీ ఆల్మోస్ట్ ఆల్ 65 days ఉన్నదండి. ఇన్ని రోజులు ఆ బేబీని జాగ్రత్తగా చూసుకోవడం, ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇలాంటి హై ఎండ్ కేర్ ఉన్న నియోనేటల్ యూనిట్లోనే అది సాధ్యం అవుద్ది. అది వైజాగ్లో మేము కూడా ఒక హై ఎండ్ కేర్ యూనిట్ అని చెప్పడానికి గర్వపడుతున్నాము. ఇలాంటి ఫ్యూచర్లో ఏదైనా ఇలాంటి క్లిష్టతరమైన సర్జరీలు కానీ ఆపరేషన్ చేయడానికి ఫ్యూచర్లో సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒక ప్రత్యేక విభాగాన్ని పెట్టదలుచుకున్నాము. ఇది మెయిన్లో ఈ సర్జరీ, ఈ బేబీ రికవరీ కావడం, సర్జరీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డాక్టర్ పివి రమణ గారు సర్జరీ చేశారు, ఆయన మాట్లాడతారు.